అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ స్టోరీస్. ఈరోజు కథ రోమియో. ఇక ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది భూమి. ఇక్కడ పంతులు గారు పూజకి అన్ని సిద్ధం చేసుకున్నారు. వచ్చిన బంధువులు కూడా సత్యనారాయణ పీటని అలంకరిస్తున్నారు. అన్నీ సిద్ధం చేసి భూమి అక్షయ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక అప్పుడు దిగుతూ వచ్చారు భూమి, అక్షయ్. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. చూడ్డానికి రెండు కళ్ళు చాలట్లేదు. భూమి గ్రీన్ కలర్ చీరలో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా చాలా చక్కగా ఉంది. ఒంటి నిండా నగలతో లక్ష్మీదేవి అలా నడుచుకుంటూ వస్తుంటే ఎలా ఉంటుందో అలా. ఏమైంది అలా డల్గా ఉన్నారు? కాస్త నవ్వండి అనింది తల తిప్పి షార్పుగా చూశాడు అక్షయ్. అతని చూపులకి భయపడి తల కిందకి దించి, ఎందుకంత సీరియస్గా ఉన్నారు? నేనేమన్నానని అనింది చిన్నగా గొనుగుతూ. ఆమె మాటలు పట్టించుకోకుండా వచ్చి సత్యనారాయణ వ్రత పూజలో కూర్చున్నాడు అక్షయ్. తన పక్కన భూమి కూర్చుంది. పంతులు గారు పూజ మొదలుపెట్టారు. ఇక చాలా కాన్సన్ట్రేషన్గా చెప్పే కథను వింటున్నారిద్దరు. ఇక 2 గంటల పాటు పూజ దిగ్విజయంగా పూర్తయింది. తల తిప్పి అక్షయ్ని చూసింది భూమి. చాలా కోపంగా కనిపించాడు. దేవుడా, ఈయన కోపం పోయేదిలా అనుకుంటూ పంతులు గారు దంపతులిద్దరినీ దేవుడికి నమస్కరించమనడంతో ఇద్దరు మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమస్కరించి దేవుడు ప్రసాదం తీసుకున్నారు. భూమి అందరికీ ప్రసాదం పెట్టి అత్తమామల ఆశీర్వాదం తీసుకుంది. అమ్మా, ఈరోజు 10:30 కార్యానికి ముహూర్తం చాలా బాగుంది. ఇక ఆ ముహూర్తాన్ని ఖాయం చేయండి అని చెప్పడంతో, సరే పంతులు గారు, తప్పకుండా. అక్షయ్ వాళ్ళ బాబాయిలతో మావయ్యలతో మాట్లాడుతూ కనిపించాడు. అతనితో మాట్లాడదామంటే చాలా బిజీగా ఉంటున్నాడు. ఇప్పుడు ఎలా? నిజంగా అతనికి కోపం వచ్చిందా? సర్లే, కాఫీ ఇచ్చే వంకతో అతనితో మాట్లాడొచ్చు అనుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కాఫీ పెట్టి తీసుకెళ్తుంది భూమి. భూమి తెచ్చిన కాఫీని చూసి, అబ్బా, మేము అడక్క ముందే తెచ్చావు చూడమ్మా, చాలా థ్యాంక్స్ అనుకుంటూ కాఫీ తీసుకున్నారు. అక్షయ్ తప్ప. మీరు తీసుకోండి అనింది. మాట్లాడలేదు అక్షయ్. ఏమైందిరా, కోడలు కాఫీ తెస్తే తీసుకోవేంటి అన్నారు. ఆమెను షార్పుగా చూసి వెళ్ళిపోయాడు అక్షయ్. వెళ్తున్న అతన్ని అలాగే చూస్తూ, అమ్మో, నా మీద చాలా కోపంగా ఉన్నారు అనుకుంటూ అతని వెనకాలే వెళ్ళింది భూమి. సిగరెట్ కాలుస్తూ కనిపించాడు. కోపంగా వచ్చి అతని నోట్లో ఉన్న సిగరెట్ తీసి పడేసింది భూమి. ఏయ్, నీకేంటే? శుభమా అంటూ వ్రతం జరిపించుకుంటుంటే ఆ దరిద్రాన్ని కాలుస్తారేంటి? నా ఇష్టం, నువ్వెవత్తివే చెప్పడానికి? నేను నీ పెళ్ళాన్ని. పెళ్ళాం కాకపోతే ఇంకా ఎవరు చెబుతారు? అయితే మాత్రం నన్ను రోల్ చేస్తావా? మీ ఆరోగ్యం పాడవుతుంది అంటే మిమ్మల్ని ఏదైనా చేస్తాను. అబ్బో, ఏం చేస్తావో? 4 తగిలించి దారిలో పెట్టుకుంటాను. నీకు బలిసిందే, అందుకే ఇలా మాట్లాడుతున్నావు అంటూ ఆమె రెక్కపట్టి గోడకి అదిమాడు. నువ్వెలా అనుకున్నా నాకేం ఫరక్ లేదు. ముందైతే ఇక్కడి నుండి పదండి. అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. నేను రాను. ఏం చేస్తావు? మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. అబచ్చా, ఎలా తీసుకెళ్తావు అంటూ వెటకారంగా నవ్వాడు. నవ్వండి, ఇంకా నవ్వండి. ఏంటి, బెదిరిస్తున్నావా? అయ్యో రామా, లోపలికి పదండి అంటుంటే నేను బెదిరించినట్లుగా అనిపిస్తుందా? నా ఇష్టం, నేను రాను, పో నువ్వు అంటూ విసురుగా వదిలాడు. ఏమైందండి, ఎందుకంత కోపంగా ఉన్నారు? ఏంటి, నీకు నాకు ఫస్ట్ నైట్ జరిగిందా? మా మామ్తో ఏం చెబుతున్నావు నువ్వు? వాళ్ళేం చెబితే అది నమ్మేస్తారు. వాళ్ళ ముందు నన్ను ఫూల్ చేశావు కదా? అదేంటండి, భార్యాభర్తలు ప్రేమగా ఉంటే ఫూల్ చేసినట్లా? జరగనిది జరిగిందని ఎలా చెబుతావు? ఎలాగో జరుగుతుందిగా, అందుకే చెప్పాను. షడాప్, నన్ను విసిగించకుండా ఇక నుండి దొబ్బై. నేను వెళ్ళను. మిమ్మల్ని తీసుకెళ్లే వరకు ఇక్కడే ఉంటాను. ఏంటి, మళ్ళీ ఇది ఒక కొత్త నాటకమా? ఎవరైనా వస్తే ఆయనే నన్ను రమ్మన్నారు, అందుకే ఇలా వచ్చాను అని అబద్ధం చెప్పడానికా? రామరామా, లేదండి, ఈరోజు వ్రతం చేయించుకున్నాం కదా, అబద్ధం చెప్పను. అంటే రేపటి నుండి చెబుతావా? లేదండి, చెప్పను. నీ దగ్గర చాలా వేషాలున్నాయి, చాలా బాగా నటిస్తున్నావు. ఈ నటన వెళ్ళి టీవీలో ప్రదర్శించు, చాలా ఫేమస్ అవుతావు. పోండి, మీరలా పొగుడుతుంటే నాకు సిగ్గేస్తోంది. ఛీ, నువ్వు మారవు అంటూ అక్కడి నుండి విసుగ్గా వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్తుంటే నవ్వుతూ చూస్తూ అతని వెనకాల వెళ్ళింది భూమి. అక్షయ్ వాళ్ళ మావయ్యలతో బాబాయ్యలతో చాలా బిజీగా కనిపించాడు. ఇక అతన్ని డిస్టర్బ్ చేయలేదు భూమి. భూమి కూడా అక్షయ్ పిన్నులు అత్తయ్యలతో బిజీ అయిపోయింది. మధ్య మధ్యలో బాబుకి సైట్ కొడుతూ
ఆమె చూపులని పసిగట్టిన అక్షయ్ అతని పెదవులపై సైడ్ స్మైల్ వచ్చి చేరింది. ఇక లంచ్ టైం అయిపోవడంతో అందరూ లంచ్కి కూర్చున్నారు. భూమి తినకుండా వడ్డిస్తుంటే కోపంగా చూసి తల తిప్పేసుకున్నాడు అక్షయ్. అతని చూపులని అబ్జర్వ్ చేసిన భూమి ఇక బాబుని ఉడికించాలని ఆమె అతని పక్కన కూర్చోకుండా, ఏవండి, మీకు పన్నీర్ కుర్మా వేనా లేదా ఈ చట్నీ వేనా అంటూ అడుగుతుంటే షార్పుగా చూస్తూ ఆమె చేయి పట్టి చైర్లో కుదేశాడు. అలా ఫోర్సుగా కుదేసేసరికి నడుం పట్టినట్లు అయ్యి అబ్బా అనింది నడుం మీద చేయి పెట్టుకొని. ఏమైంది అన్నారు కంగారుగా అందరూ. అబ్బే ఏం లేదు అని వెర్రి నవ్వు నవ్వి అక్షయ్ని చూసింది బేలగా. చూసింది చాలు కాని మెక్కు, టైం ఎంతవుతుందో చూసావా? ఎందుకు టైం పాస్ చేస్తున్నావే అని ఆమెకు మాత్రమే వినబడేలా కసిరి అతను తింటూ ఉన్నాడు. ఇకేం మాట్లాడకుండా ప్లేట్లో తలదూర్చింది భూమి. అందరూ కామ్గా తినేయడంతో హ్యాండ్ వాష్ చేసుకుని సోఫాలో సెటిల్ అయ్యారు. అక్షయ్ కాల్ వస్తే మాట్లాడుకుంటూ బయటికెళ్ళిపోయాడు. భూమి చిన్నత్తలతో పిన్నులతో మాట్లాడుకుంటూ కూర్చుంది. అలా సాయంత్రం కరిగి రాత్రి కావడంతో ఆఫ్టర్నూన్ అనగా కాల్ మాట్లాడుతూ వెళ్ళిన మనిషి ఇంతవరకు ఆమె కంటికి కనిపించలేదు. పైగా ఆ రోజు రాత్రి కార్యమని చెప్పగానే టెన్షన్గా కాలుగాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూ ఉంది భూమి. మొదటిసారి అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నందుకు ఒంటి నిండా చెమటలు పట్టేస్తున్నాయి. దేవుడా అనుకుంటూ తన రూమ్లో పిచ్చిగా తిరుగుతోంది. ఇక అప్పుడే డోర్ కొట్టిన శబ్దం అవుతుంటే ఉలిక్కిపడి చూసింది. ఇక ఆగకుండా డోర్ కొడుతుంటే వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న అనురాధ మిగతా వారిని చూసి చిన్నగా నవ్వింది. ఏం చేస్తున్నావు భూమి? ఏం లేదత్తయ్య. ఏమైంది అలా కంగారుగా ఉన్నావు? అబ్బే ఏం లేదు అనింది. లేదులే, ఫస్ట్ నైట్ అని టెన్షన్ పడుతున్నట్లున్నావు. మొదటిసారి అలాగే ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడకు భూమి. అయినా ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా పద, నిన్ను రెడీ చేస్తాము అంటూ వాళ్ళతో పాటు తీసుకొచ్చిన చీర నగలు పెద్దగా ఏం తీసుకురాలేదు. మెడలో ఒక హారం తప్ప. ఇక తనని మిర్రర్ ముందు కూర్చోబెట్టి తెల్లని హ్యాండ్లూమ్ పట్టుచీర, మెడలో హారం, నడుముకి సన్నటి నడుం పట్టి పెట్టి ఫేస్కి లైట్గా మేకప్ అద్ది కళ్ళకి సన్నగా కాటుక దిద్ది నుదిటిన తిలకం పెట్టి బుగ్గన దిష్టి చుక్క పెట్టి పెదవులకి లైట్గా లిప్స్టిక్ అద్ది లూజ్గా జడ అల్లి మల్లెపూలు పెట్టారు. వాడి దూకుడు ఎలా తట్టుకుంటావో ఏంటో, కాస్త జాగ్రత్తగా ఉండవే. వాడు మామూలుగానే ఆగట్లేదు. ఇక ఫస్ట్ నైట్ అనగానే ఎలా ప్రవర్తిస్తాడో ఏంటో. వాడేం చేసినా ఓపికతో భరించు భూమి. నీ ప్రేమతో వాడి దూకుడిని తగ్గించు. అప్పుడే ఇద్దరి భార్యాభర్తల జీవితం సాఫీగా సాగిపోతుంది. ఏంటి అర్థమవుతుందా అంటుండే తలూపింది భూమి. సరే ఇదిగో ఈ పాల గ్లాస్ తీసుకో అంటూ ఆమె చేతిలో పాల గ్లాస్ని పెట్టి అక్షయ్ రూమ్ దగ్గరికి కదులుతుంటే ఆమె అడుగులు కష్టంగా పడుతున్నాయి. టెన్షన్తో ఒళ్ళంతా వణికిపోతోంది. ఏమైంది? బడా బడా వాగేదానివి అలా సైలెంట్ అయిపోయావు? కంగారుగా ఉందా? అవును, ఫస్ట్ నైట్ అనగానే ఏ అమ్మాయికైనా వచ్చే కంగారు సహజం. మేము కూడా ఆ పరిస్థితులను ఫేస్ చేసి వచ్చాం. నువ్వు అనుకున్నంత భయం లోపల ఏముండదు కానీ టెన్షన్ పడకుండా ఈ రాత్రిని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలి అని చెప్పి అక్షయ్ రూమ్ రావడంతో రూమ్ డోర్ ఓపెన్ చేసి ఆమెను లోపలికి నెట్టి ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు అలా తోయగానే రూమ్లోకి తెలియకుండానే వెళ్ళిపోయింది భూమి. ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇక చిన్నగా కళ్ళు పైకెత్తి చుట్టూ చూస్తోంది. బాబుగారు ఎక్కడా కనిపించలేదు. ఇక అప్పుడు టెన్షన్ మర్చిపోయి ఒక్కో అడుగు వేస్తూ ఆ రూమ్ అంతా వెతికింది. బాల్కనీలో వెతికింది, ఎక్కడా కనిపించలేదు. ఇదేంటి ఈయన కనిపించట్లేదు అని బాధగా అనిపిస్తుంటే చాలా రకాల పూలతో అలంకరించిన బెడ్ మీద అలాగే కూలబడింది. మార్నింగ్ వరకు నన్ను క్షణం వదలకుండా ఉన్నవాడు అసలు టైంకి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని మనసంతా బాధ కమ్మేసింది. ఎదురు చూస్తోంది భూమి ఎప్పుడొస్తాడా అని. ఇక ఆమె కళ్ళు అలసిపోతున్నాయి కానీ అతను మాత్రం రాలేదు. మార్నింగ్ నుండి రెస్ట్ లేకపోవడంతో అలాగే మెల్లగా బెడ్ రెస్ట్కి ఒరుగుతుండగా ఒక్కసారిగా డోర్ ఓపెన్ అయ్యాయి. టక్కున తల తిప్పి చూసింది. ఎదురుగా తెల్లటి పంచెలో చాలా అందంగా కనిపించాడు అక్షయ్. కొత్తగా కూడా. ఆమె ఎక్కడుందని అతని చూపులు స్కానర్స్లా అటూ ఇటూ తిప్పుతుంటే అతని చురుకైన చూపులకి కళ్ళు టక్కున కిందకి దించి లేచి నిలబడింది. భార్య కనిపించగానే ఆమెను చూస్తూ చిన్నగా నవ్వుతూ దగ్గరికి వెళ్ళాడు. అతని అడుగులు ఆమె వైపు పడుతుంటే ఆమె హార్ట్ బీట్ రేజ్ అవుతోంది.
అతనికి స్పష్టంగా వినిపిస్తోంది. పాల గ్లాస్ తీసి దగ్గరికి వచ్చిన అక్షయ్ చేతిలో పెట్టింది. ఆ గ్లాస్ని చేతిలోకి తీసుకొని ముందుగా ఆమె పెదవుల దగ్గర ఉంచాడు. కళ్ళు పైకెత్తి అతన్ని చూసింది. ఏంటలా చూస్తున్నావు అంటూ కళ్ళెగరేశాడు. ముందు భర్త తాగిన తర్వాత భార్య తాగాలి అనింది. అలాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు కానీ తాగు అన్నాడు. ముందు మీరు తాగండి అంటూ గ్లాస్ని అతని పెదవులకు అందించింది. ఇక అక్షయ్ హాఫ్ గ్లాస్ తాగి ఆమెకు తాగించాడు. ఇక ఆమె పెదవులకి అంటిన పాలమీసంని నాలుకతో లిక్ చేసి ఆమె చేయి పట్టి దగ్గరికి లాక్కున్నాడు. చిన్నగా అతని గుండెలకి తాకింది భూమి. ఆమె చుబుకం పట్టి పైకంటూ నుదుటిన ముద్దు పెట్టి ఆమె కళ్ళలోకి చూస్తూ, ఈరోజు ఎంత ప్రీషియస్నో తెలుసా? చాలా మెమొరబుల్ డే. నా లవ్ ఫుల్ఫిల్ చేసుకునే రోజు. ఈ రాత్రిని అందంగా మెలిచి నీ గుండెల్లో భద్రంగా దాచుతాను అన్నాడు. అతని మాటలకి చిన్నగా నవ్వింది భూమి. నువ్వు మార్నింగ్ ఆడిన అబద్ధాన్ని నిజం చేయనా అంటూ కన్ను కొట్టాడు. అతను అలా హస్కీగా మాట్లాడుతుంటే టెన్షన్ మరింత పెరిగి అరచేతిలో చిరుచెమటలు పట్టి సూటిగా చూస్తున్న అతని చూపులకి తాళలేక అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి అక్కడి నుండి పారిపోయింది. పరిగెడుతున్న భూమిని నవ్వుతూ చూస్తూ ఆమె వెనకాలే పరిగెత్తాడు అక్షయ్. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.